ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. ఒక చిన్న మాట చెప్పుకుందాము. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 6వ వచనంలో ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను అని దావీదు గారు రాసిన కీర్తనలో మనం చదువుకుంటాం. అయితే ఆ మాట దావీదు గారు ఎందుకు చెప్పారు? ఆ మాట ఒకవేళ దావీదు గారు అన్నారే అనుకోండి, తండ్రి ఎందుకు రాపించి పెట్టాడు పరిశుద్ధ గ్రంథంలో అంటే, మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దావీదు చిన్నప్పటి నుంచి గొర్రెలు కాసుకునేవాడు. అన్నలందరూ సైన్యంలోకి వెళ్ళిపోయేవాడు, దావీదు ఒక్కడే గొర్రెలు కాసుకుంటా ఉండేవాడు. అక్కడి నుంచే దేవునికి దగ్గర అయ్యాడు. దేవుని స్తుతించడం, ఆరాధించడం అలవాటు చేసుకున్నాడు. అందుకే దేవునికి దావీదు అంటే చాలా ఇష్టం. అక్కడి నుంచి దావీదు ఇక తండ్రి ఎవరినైనా ఇష్టపడితే మాత్రం, ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళు తక్కువ స్థితిలో ఉండడం తండ్రికి ఇష్టం ఉండదు. తక్కువ స్థితిలో, అందరికన్నా తక్కువలో ఉండడం తండ్రికి ఇష్టం ఉండదు. నా పిల్లలు ఉన్నత స్థితిలోనే ఉండాలి, తక్కువ స్థితిలో ఉండకూడదు అని ఆయనకి ఎంతసేపు అండి తండ్రికి హెచ్చించడానికి? ఎంతసేపు? ఒక్క క్షణం సరిపోయిద్ది కదా. అలా దావీదుని ఎక్కడో గొర్రెలు కాసుకుని, అడవిలో గొర్రెలు కాసుకునే దావీదుని తీసుకొచ్చి ఒక రాజు చేస్తాడు కదా తండ్రి. ఒకే ఒక్క యుద్ధం, ఆ యుద్ధంతోనే ఫేమస్ అయిపోతాడు. గొల్యాతును చంపుతాడు, ఫేమస్ అయిపోతాడు. ఇక తర్వాత యుద్ధాలు చేసిన దావీదే విన్నర్, అంటే గెలిపిస్తా తండ్రి నడిపిస్తాడు కదా ముందుండి. అయితే ఇంకా మరి అన్ని యుద్ధాల్లో గెలిచి రాజుని చేస్తాడు దావీదుని. రాజు అయిన తర్వాత కూడా తండ్రిని విడిచిపెట్టాడు దావీదు. పోనీ ఇంత బిజీగా ఉన్నాను కదా, మరి నేను రాజునయ్యాను, ఏదో అప్పుడంటే గొర్రెలు కాసుకునేవాడిని కాబట్టి, ఏ పని లేదు కాబట్టి, నాకు ఖాళీ సమయం దొరికింది కాబట్టి దేవుణ్ణి స్తుతించి ఆరాధించాను. ఇప్పుడు నేను బిజీ, ఇంతమంది జనాంగం నేను పరిపాలించాలంటే నా సమయం సరిపోదు కదా అనుకున్నాడా దావీదు? అనుకోలేదు. దినమునకు 7 మార్లు దేవుని స్తుతించడం, ఆరాధించడం ఖచ్చితంగా ఫాలో అయ్యేవాడే కదా. ఏ సమస్య వచ్చినా సరే, అయ్యా దీనుణ్ణి నేనే పాటి వాడిని, ఇంతగా నన్ను హెచ్చించడానికి నేనెంతటి వాడనయ్యా అని రాజైనా కూడా ఎంత తగ్గించుకుంటాడు కదా దావీదు. అందుకే తండ్రికి ఇంకా ఇష్టడయ్యాడు దావీదు. అందుకే ఈ మాట మనం ఎందుకు చదువుకున్నామంటే, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. మనం చాలాసార్లు మన ప్రార్థన, మనకున్న సమస్యలు పోవాలంటే మన ప్రార్థన సరిపోవట్లేదు, మన ప్రార్థన దేవుడు వినట్లేదేమో అనుకుంటాము. కానీ తండ్రికి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేముండదండి. దీనుల ప్రార్థన వినడు, మంచి ధనవంతుల ప్రార్థన, మంచి రాజులు, హై పొజిషన్లో ఉన్న వాళ్ళ ప్రార్థనే వింటాడు అని మనం అనుకుంటున్నాం. అలా కాదు అని తండ్రి వాక్యం రాపించి పెట్టాడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అక్కడ దీనుడని ఎవరి గురించి చెప్పుకుంటున్నాడు? దావీదు గారు చెప్పుకుంటున్నారు కదా. అంటే ఎంత రాజైనా కూడా ఎంత తగ్గించుకున్నాడు. ప్రజల దృష్టిలో ఆయన రాజే, రాజ్యాంగం ఆ పరిపాలన చేసే రాజు కాబట్టి ప్రజలందరి దృష్టిలో ఈయన రాజు. కానీ ఆయన దృష్టిలో, దావీదు గారి దృష్టిలో దావీదు దేవుని దగ్గర ఒక దాసుడుగానే లెక్కేసుకున్నాడు కదా. అయ్యా నేనెంత, అయ్యా నా తెలివెంత, నా జ్ఞానం ఎంత, నా బలం ఎంత అని నేను దీనుండేనయ్యా, నాకు ఏమీ లేదు, ఏమి చేత కాదు, మీరు కనుక నా ముందు లేకపోతే నాకు ఏమీ చేత కాదు అని దేవునితో మాట్లాడేవాడు, దేవునికి అప్పగించేవాడు కదా ప్రతి పని కూడా. అందుకే దావీదుని అంత హెచ్చించాడు తండ్రి, అంత ఆశీర్వదించాడు, ఆయన సంతానాన్ని కూడా ఆశీర్వదించాడు. సొలొమోన్ రాజు గారి జ్ఞానం మామూలు జ్ఞానమా? అసలు ప్రపంచం మొత్తంలో అలాంటి జ్ఞానం ఎవ్వరికి లేదు కదా. అంత జ్ఞానం ఎందుకు ఇచ్చాడంటే దావీదుని బట్టే కదా. దావీదు గారి ప్రవర్తన, దావీదు గారి మాటలు, ఎంత ప్రేమించాడు తండ్రిని, ఎంత తగ్గించుకున్నాడు, ఎంత దీనుడుగా ఉన్నాడు. రాజైనా కూడా మనం జనరల్గా చూస్తే, మనం ఏదో ఒక ఇల్లు కడితేనో లేదా ఒక ఉద్యోగం, గవర్నమెంట్ జాబే అనుకోండి, సంపాదించామనుకోండి, మనకు తెలియకుండానే ఒకలాంటి గర్వం వస్తుంది. ఇక ఎదుటోళ్ళు చెప్పే మాట మనం వినడానికి ఇష్టపడం. వాళ్ళేంది చెప్పేది, వాళ్ళు చెప్తే నేను వినాలా, నా పన్ను మానుకొని నేను ఎంత బిజీ అనుకుంటాం మనం. కానీ ఇక్కడ దావీదు గారు చూసారా, ఆయన ఆ రాజుగారి పొజిషన్లో ఉండి కూడా, ఆ ప్లేస్లో, ఆ స్థానంలో ఉండి కూడా
నేను దీనుణ్ణి, నాకేమి లేదు, ఈ ఆస్తి, ఈ అంతస్తులు, ఈ పేరు, ఈ ప్రతిష్ట, ఈ హోదా ఇదంతా వ్యర్థమే అని ఆయనకు తెలుసు కదా. నేను దీనుడేనయ్యా, నేను ఎక్కడో దీనుడుగా ఉండాల్సిన అడవిలో ఎంత దీనత్వంలో, ఎంత తక్కువ స్థాయిలో గొర్రెల కాపరిగా ఉండాల్సిన నన్ను తీసుకొచ్చి ఇంత పొజిషన్లో ఇంత స్థానం ఇచ్చారు, నన్ను ఇంత హెచ్చించారు. ఈ దీనుడు మొరపెట్టిన ఎటువంటి అర్హత లేదు నాకు, అయినా సరే నా ప్రార్థన కూడా మీరు ఆలకించారు. ఆలకిస్తాడు తండ్రి అని మనం తెలుసుకోవడానికి తండ్రి రాపించి పెట్టాడు కదా. ఇందులో మీరు ఆలోచించుకోండి. మనుషుల మీద ఆధారపడద్దు. ఫలానా వాళ్ళు ప్రార్థన చేస్తేనే, ఫలానా చోటుకి వెళ్తేనే నా సమస్య పోయిద్ది అని మీరు అనుకోవద్దు, ఆలోచించొద్దు. మనం ఏ పొజిషన్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎంత హై రేంజ్లో, హై లెవెల్లో మంచి తండ్రి ఆశీర్వాదం ఉంటేనే కదా మనం ఉన్నత స్థితికి ఎదిగేది. ఎంతమంది పొగుడుతున్నా కూడా నేను దీనుణ్ణే, నాకేమీ లేదు, ఇది కలిగి ఉన్నదేది నా తండ్రి లేకుండా కలగలేదు, నా తండ్రి నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఇది కలిగి ఉన్నాను, లేకపోతే నాకెక్కడది. నా జ్ఞానంతో నేను రాస్తే ఖచ్చితంగా నాకు ఉద్యోగం రాదు. కొన్ని 130 ఏళ్ళు రాసినా రాదు, 40 ఏళ్ళు ప్రయత్నాలు చేసినా రాదు. కానీ నా తండ్రి నా మీద జాలిపడి ఈ దీనుడు మొరపెట్టగా నా తండ్రి ఆలకించాడు. నాకు ఎటువంటి అర్హత లేదమ్మా, అయినా సరే నా దీనుణ్ణి, నా తండ్రి పాదాలు పట్టుకునే అర్హత కూడా నాకు లేదు. అయినా నా ప్రార్థన తండ్రి ఆలకించి నాకు జ్ఞానం ఇచ్చాడు, ఉద్యోగం పొందుకునే జ్ఞానం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు నా తండ్రి. నా ఇల్లు ఇంత మంచి గృహాన్ని నేను కట్టగలిగానంటే అది నా సొంత జ్ఞానమా? నాకేం తెలియదమ్మా. నా తండ్రి నాకు ఎటువంటి అర్హత లేదు, అయినా సరే ఈ దీనుడు మొరపెట్టగా తండ్రి ఆలకించి నాకు మంచి గృహాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నాకున్న సమస్యలు ఒక్కొక్కటి తొలగిస్తున్నాడమ్మ తండ్రి. నాకైతే అర్హత లేదు, నా తండ్రి దృష్టిలో ఉండే అర్హత కూడా నాకు లేదు. అయినా సరే తండ్రి నా మీద జాలిపడి ఈ దీనుడు, ఈ దీనురాలు మొరపెట్టగా నా తండ్రి ఆలకించి నాకున్న సమస్యలు తీసేస్తున్నాడు అని మీరు ఖాళీగా ఉన్నప్పుడైనా, పనులు చేసుకునేటప్పుడైనా, బిజీగా ఉన్నా సరే ఒక్క క్షణం ఆలోచించండి. ప్రయాణాలు చేసేటప్పుడు ఆఫీసులకు వెళ్తాము, ఫుల్ బిజీగా ఉంటాము, అయిపోయిన తర్వాత ఇంటికి వస్తాం కదా, ఆ ట్రావెలింగ్ టైం ఉండిద్ది కదా, బస్సులోనో ఆటోనో ఏదైనా కానీ. వచ్చేటప్పుడు మన ఆలోచన అంతా దేవుని మీదే ఉండాలి. దేవుణ్ణి ఆరాధించడం మనకంటూ ఒక సపరేట్గా టైం ఉండదు, మనం తీసుకోలేము, ఎందుకంటే అంత బిజీ లైఫ్ ఇప్పుడు. కానీ మనం పనులు చేసుకుంటానే, ప్రయాణాలు చేసుకుంటానే తండ్రిని ఆరాధించవచ్చు, కృతజ్ఞతలు చెప్పొచ్చు మనస్ఫూర్తిగా. ఇక ఫ్యామిలీ గురించి మర్చిపోండి, మనకున్న సమస్యల గురించి మర్చిపోండి. ఆ సమస్యలు పోవాలంటే ఇంతకు ముందు గతంలో తండ్రి ఎన్నో మేలులు మనకు చేసి ఉంటాడు. మన జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి కుటుంబంలో తండ్రి ఖచ్చితంగా ఖచ్చితంగా చేసే ఉంటాడు. చెయ్యలేదు ఒక్క మేలు కూడా నా జీవితంలో, నా కుటుంబంలో ఇంతవరకు నా తండ్రి చెయ్యలేదు అని ఎవరైనా చెప్పగలరా? అసలు మనం బ్రతికుండడమే తండ్రి కృప, తండ్రి జాలిగల మనసు మన మీద ఉండబట్టే మనం సజీవులుగా ఉన్నామంటే. అందును బట్టి తండ్రి కృతజ్ఞతలు చెప్పండి. అయ్యా, నేను ఇంత క్షేమంగా నేను ఆఫీస్కి వెళ్ళి నా పని ముగించుకొని ఇంత క్షేమంగా నేను వస్తున్నానంటే అది నా గొప్పతనం కాదయ్యా, అది మీరు నా ముందు ఉన్నారు కాబట్టి నేను క్షేమంగా వెళ్తున్నాను, కానీ నేను తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు అనుకోండి. ఎంత ఇష్టమో దావీదు గారు అదే చేశారు. గొర్రెలు తీసుకొని అడవిలో ఉండి, అయ్యా అసలు నేను ఎంతటి వాడను, నేను ఏ పాటి వాడిని, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేనే పాటి వాడిని, ఎంత దీనుండయ్యా, నాకు ఎటువంటి అర్హత లేదు, నాకు జ్ఞానం లేదు, తెలివి లేదు, బలం లేదు, ఏమీ లేదు, అయినా సరే నేను అడిగినా కూడా నాకు నా మొర ఆలకించాడు నా తండ్రి అని తండ్రిని ఎంతగా మనస్ఫూర్తిగా స్తుతించాడు, ఎంతగా ఆరాధించాడు. అందుకే ఇంకా హెచ్చించబడ్డాడు, ఇంకా ఆశీర్వదించాడు. దావీదు గారు ముందున్న సమస్యలన్నీ తీసివేసి ప్రశాంతమైన జీవితాన్ని దావీదు గారికి ఇచ్చాడా లేదా తండ్రి? అంత ఇష్టపడ్డ దావీదు ఏ కష్టం లేకుండా ఉన్నాడా? లేదు కదా, చాలా కష్టాలు అనుభవించాడు. ప్రాణభయంతో పరిగెత్తాడంట, దాక్కున్నాడు కదా, గుహల్లో దాక్కున్నాడు ప్రాణభయంతో. కానీ తండ్రి అంటే ఆ కష్టాల్లో కూడా
తండ్రి విడిచిపెట్టలేదు అని మనం తెలుసుకోవడానికి. ఇప్పుడు మనం కూడా చాలా కష్టాలు ఉన్నాయి, కుటుంబాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్లో కూడా మనుషులైతే మనల్ని పట్టించుకోవచ్చు, ఒక్కో సమయంలో పట్టించుకోరు. కానీ మన తండ్రి ఉన్నాడు, ఖచ్చితంగా పట్టుకుంటాడు, ఖచ్చితంగా పట్టించుకుంటాడు. ఖచ్చితంగా కొన్నాళ్ళు కష్టాలు, సమస్యలు, శ్రమలు అనేవి తట్టుకునే శక్తి కూడా తండ్రి ఇస్తాడు. దావీదు గారికి ఇచ్చాడు తండ్రి. ఇక దావీదు పరిగెత్తడం తండ్రికి ఇష్టం లేక ఒకానొక సమయంలో సౌలుని దావీదు గారి చేతికి అప్పగిస్తాడు కదా. అయినా సరే దావీదు గారు ఏం చెయ్యడంటే, అంటే దావీదు గారి భక్తి ఎలాంటిదో టెస్ట్ పెడతారు కదా అక్కడ, అందులో కూడా పాస్ అవుతాడు దావీదు. ఆ మనసు కూడా తండ్రే ఇచ్చేది. దేవుడు అభిషేకించిన బిడ్డని నేనెలా చంపగలను, అది తండ్రే చూసుకుంటాడని వదిలేసి వెళ్ళిపోతాడు కదా. అప్పుడు ఇంకా ఎంత ముచ్చటపడి ఉంటాడు తండ్రి. అరే నేను శత్రువుని చేతికి అప్పగించాను, కానీ అయినా సరే ఏ హాని చేయకుండా వదిలేసి వెళ్ళిపోయాడు, క్షమించేసి వెళ్ళిపోయాడు అని ఎంత ముచ్చటపడి ఉంటాడండి. అలాగే మనం కూడా నడుచుకోవాలని, అలా మన జీవితాలు, మన ఆలోచనలు, మన మనసుని మార్చుకోవడానికే ఇవన్నీ తండ్రి రాపించి పెట్టింది. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. ఆయన రాజైనా కూడా ఇదే ప్రార్థన చేసేవాడు, రాజైనా కూడా ఇలాగే బ్రతికేవాడు. మనుషులకైతే ఆయన గొప్ప రాజులా కనపడుతున్నాడు. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి అయ్యా 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 నేను దీనున్నయ్యా, నాకు ఏ అర్హత లేదయ్యా, మీకు మొరపెట్టే అర్హత కూడా లేదయ్యా, అసలు నేను ఏ పాటి వాడినయ్యా, నేను ఎంతటి వాడనయ్యా, ఇంతగా నన్ను హెచ్చించడానికి నేనే పాటి వాడిని. ఎంత తగ్గించుకున్నాడు కదా. అందుకే ఇప్పుడు నేను తగ్గింపు ప్రార్థన అలవాటు చేసుకోవాలనే దేవుడిచ్చిన ఆలోచనేనండి. లేకపోతే నేనెంత, నా భక్తి ఎంత, నా జ్ఞానం ఎంతో నాకు తెలుసు. దేవుని ఆలోచన, దేవుని కృపే కానీ నా సొంత ఆలోచన అయితే కానే కాదు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, డైలీ ఇప్పుడు ప్రామిసెస్ ఎలా పెడుతున్నారో అలా పెడదాము అనుకున్నాను. కానీ తండ్రి ఆలోచన మార్చివేశాడు. అసలు ప్రార్థన మనం ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేస్తే తండ్రి ఇష్టపడతాడు, ఎలాంటి ప్రార్థన చేస్తే తండ్రి జవాబిస్తాడు, ఎలాంటి ప్రార్థన చేస్తే తండ్రికి ఇంకా దగ్గర అవుతాము, ఎలాంటి ప్రార్థన చేస్తే మనకు ఒక ధైర్యం వస్తుంది, తండ్రి ఉన్నాడనే భరోసా వచ్చిందని తండ్రి ఇచ్చిన ఆలోచనేనండి. నిజంగా నాకైతే ఎటువంటి అర్హత లేదు. అందుకే మీరు మీ పిల్లలకు కూడా నేర్పించండి, తగ్గింపు ప్రార్థన నేర్పించండి. దేవునికి దగ్గర అవుతారు. మనుషుల దగ్గర తగ్గించుకోవడం అలవాటైతే తండ్రి తగ్గించుకున్నాడు. దేవుని దయ ఎందును, మనుషుల దయ ఎందును వర్ధిల్లాడు యేసుప్రభు వారు. మనుషుల దయ ఎందుకు, దేవుని దయ అంటే కావాలి. మనుషుల దయ ఎందుకు అంటే తగ్గింపుతో ఉండాలి అని మనం తెలుసుకోవడానికి. తండ్రి ఎలా పెరిగాడు అంటే ఖచ్చితంగా మనకు కష్టమైనా సరే, మనుషులతో నాకేం పని, మనుషులు ఏమైనా నాకేమైనా చేస్తున్నారు, నాకు అవసరం లేదు మనుషులతో అనుకోవద్దు. మనుషుల ప్రేమ, మనుషుల దయ కూడా మనకు ఉండాలంట. అందుకే అందరితో సమాధానంగా ప్రేమగా ఉండండి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అదే మాట, నేనెంత, నా బ్రతుకెంత, నా భక్తి ఎంత, నేనెంతటి వాడను, నేను ఏ పాటి వాడను. తండ్రి నన్ను ఈ స్థితిలో, మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిని బట్టి తండ్రిని స్తుతించండి. నేను ఏ పాటి వాడిని, ఈ పని కూడా లేకుండా ఎంతోమంది ఖాళీగా తిరుగుతున్నారు, నాకన్నా బలం గల వాళ్ళు, నాకన్నా తెలివి గల వాళ్ళు, ఈ మాత్రం ఉద్యోగం కూడా లేకుండా ఖాళీగా తిరుగుతున్నారు. కానీ నేను ఏ పాటి వాడిని, ఆ ఉద్యోగం, ఈ ఉద్యోగం నాకు ఇవ్వడానికి తండ్రి నేనేం పాటి వాడిని అనుకోండి, ఇంకా ఆశీర్వదించబడతారు. కాబట్టి ఆలోచించండి. ప్రైజ్ ది లార్డ్.